వెల్కమ్ నమస్తే వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. అతడు రైతు. అప్పట్లోనే డిగ్రీ వరకు చదువుకున్నాడు. అయితే ఉద్యోగాల కోసం వెంపర్లాడలేదు. తనకెంతో ఇష్టమైన వ్యవసాయమే చేయాలని నిర్ణయించుకున్నాడు. కొంతకాలానికి తనకు మరింత ఇష్టమైన సృజనాత్మకత కళారంగంపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు అదే అతడికి గొప్ప గుర్తింపును తెచ్చిపెడుతోంది. తాటి ఆకులతో ఆయన రూపొందించిన చిత్రాలు చూస్తే అతడి కళకి ఫిదా అవ్వాల్సిందే. మరి ఆ కళారైతు వివరాలు, ఆయన చిత్రాల విశేషాలు తెలుసుకుందామా? తూర్పుగోదావరి జిల్లా వెలగదుర్రు గ్రామంలో పుట్టి పెరిగిన భూపతిరాజు గోపరాజు ఒక సాధారణ రైతు మాత్రమే కాదు, తాటి ఆకులతో అద్భుత కళాఖండాలను సృష్టించే ప్రతిభావంతుడైన కళాకారుడు. రైతుగా వ్యవసాయం చేస్తూనే తన సృజనాత్మకతతో కళారంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆయన కథ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. డిగ్రీ వరకు చదువుకున్న గోపరాజు ఉద్యోగం వెంట పరిగెత్తకుండా తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో రైతుగా మారారు. నేలతల్లిపై మమకారం, వ్యవసాయం పట్ల అభిరుచి ఆయనను కర్షకుడిగా నిలబెట్టాయి. అయితే ఆయనలోని సృజనాత్మక ఆలోచన ఆయనను ఒక కొత్త మార్గంలో నడిపించింది. గ్రామీణ వాతావరణంలో సహజంగా లభించే తాటి మువ్వు ఆకులను ఉపయోగించి కళాఖండాలను సృష్టించాలనే ఆలోచన ఆయనకు స్ఫూర్తినిచ్చింది. తూర్పుగోదావరి జిల్లా ఉండాయర మండలం వెలగదూరు గ్రామం అండి మాది. మా గ్రామంలో భూపతిరాజు గోపరాజు గారు అని ఒక ఆర్టిస్టు. అంటే ఆర్టిస్ట్ అంటే చాలామంది ఆర్టిస్టులను చూసాం, కానీ ఆయనతోలాగా ఆర్ట్ అంటే ఓన్లీ తాటేకుతోటి వీటితోటి కూడా ఆర్ట్ చేయొచ్చు అని మాకు తెలియజేసిన ఆయన గొప్పతనం ఒక విధంగా కాదు. మా ఊర్లో ఆయన చేస్తూ ఇంత రాజకీయ నాయకులు ఏంటి, అలాగే దేవుడి పటాలు, అలా ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఓన్లీ తాటేకు సన్నగా చేసి దాంతో చేస్తారు. ఆయన ఆర్ట్ని మెచ్చి భీమవరం ఆర్ట్ అసోసియేషను, అలాగే రాజమండ్రి వాళ్ళు కూడా ఎన్నో అవార్డులు అని తీసుకున్నారు ఆయన. అలాగే ఆయన అలాంటి కళాకారుడు మా ఊరిలో ఉండటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మా ఊరి పేరు కూడా ఆయన వల్ల ఇవాళ మన కంట్రీ అంతా కూడా కొద్దిగా చెప్పాలంటే, అలాగే ఆయన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ నాయకులు, దేశ నాయకుల ఫోటోలు ఏంటి అన్నీ కూడా ఆయన తాటేకుతోటి చేస్తూ ఉంటారు. అది చూసి ఎంతోమంది దాన్ని చూసుకుని ఈరోజు ఫస్ట్లో అయితే అంత ఎవరికి తెలిసేది కాదు. ఈరోజు వెలగదూరు పేరు అంటే పలానా గోపరాజు గారు ఊరా అన్న లెవెల్లోకి వచ్చిందండి మా ఊరి పేరు ఆయన వల్ల. 10 ఏళ్ల క్రితం చిన్న చిన్న ఆకృతులతో మొదలైన ఈ ప్రయాణం క్రమంగా ఒక ప్రత్యేక కళారూపంగా మారింది. గోపరాజు నిరంతర సాధనతో తాటి ఆకులను ఉపయోగించి గణపతి, దుర్గాదేవి, శ్రీరాముడు, బాలరాముడు వంటి దేవతామూర్తుల చిత్రాలు, గ్రామీణ జీవన దృశ్యాలు, బియ్యం చెరుగుతున్న మహిళల రూపాలు, అంబేద్కర్, రాజకీయ నాయకుల చిత్రాలను తీర్చిదిద్దారు. ఒక్కో చిత్రాన్ని రూపొందించడానికి గంటల తరబడి కష్టపడతారు. కానీ ఈ కష్టం ఆయనకు సృజనాత్మక ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు గోపరాజు దాదాపు 300 చిత్రాలను సృష్టించారు. ఈ చిత్రాలను వ్యాపార దృక్పథంతో అమ్మరు. బదులుగా బంధువులు, స్నేహితులకు బహుమతులుగా ఇస్తారు. నా పేరు భూపతిరాజు గోపరాజు. వెలగదూరు గ్రామం, ఉండ్రాజవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను గత 15-20 సంవత్సరాల నుంచి ఈ ఆర్ట్ వర్క్లో ఉన్నా. ఫస్ట్ ఎంబోజింగ్ వర్క్లో స్టార్ట్ చేశాను, తర్వాత తాటాకులతో స్టార్ట్ చేశాను. ఫస్ట్లో 20 సంవత్సరాల క్రితం తాటాకులు, శుభలేఖలు అవి తయారు చేసేవాడిని. ఫస్ట్లో నేమ్ ప్లేట్స్ అవి తయారు చేసేవాడిని. తర్వాత పోర్ట్రేట్లోకి వచ్చాను. దేవుడి బొమ్మలు, నాయకులు అందరూ చేస్తాం మొదలుపెట్టాను. మన నరేంద్ర మోడీ, చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరే కొద్దించుమించులు అందరే చేశాను. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చీఫ్ మినిస్టర్లు అందరే చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంటు. ఇది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన కళ. దాంట్లో వైవిధ్యంగా చేయాలని ఎప్పటికప్పుడు మార్పు చేసుకుంటూ ఆఖరి తాటాకులు దిగాను. ఇంతవరకు ఇండియాలో ఎవరో చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఈ తాటాకునే ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉన్న ఫాల్ట్ని మెరుగుపరుచుకుంటూ దీన్ని పైకి తీసుకొస్తున్నాను. ఇటీవలి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా 8 గంటలు కష్టపడి రూపొందించిన శ్రీరాముని చిత్రాన్ని ఆయన అయోధ్య రామాలయానికి బహుకరించారు.
అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రం కూడా విశేష ప్రశంసలు అందుకుంది. ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా వినియోగిస్తే ఆత్మ సంతృప్తితో పాటు ప్రత్యేక గుర్తింపు కూడా సాధించవచ్చని గోపరాజు చెబుతారు. ఒకవైపు నేలతో బంధం, మరోవైపు తాటి ఆకులతో బంధం, ఈ రెండూ కలిసి ఆయనను తాళపత్ర చిత్రకారుడిగా నిలబెట్టాయి. ఆయన చిత్రాలు గ్రామీణ జీవనాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. సాధారణ పదార్థాలతో అసాధారణ సృష్టిని చేయవచ్చని ఆయన నిరూపిస్తున్నారు. మాది వెలగదూరు గ్రామం అండి. మాది మారుమూల గ్రామం. ఈయన అంటే ఈ కళ ఇప్పటి వరకు ఎవరు చేసుండ్రని మేము అనుకుంటున్నాము. ఈయన అది టచ్ చేయటమే చాలా కష్టం. మాకు తెలిసి ఆయన నైట్ 2 వరకు పనిచేస్తూ ఉంటారు. కానీ నవే డేస్లో ఆయన ప్రజలకి కళ చేరాలని ఆయన కష్టపడుతున్నారు. డబ్బులు ఏనాడు ఆశించలేదు ఆయన. అంటే ఇది నలుగురికి తెలియాలి అంటే మేము కూడా చేయండి, మీతో పాటు మన గ్రామానికి కూడా మంచి పేరు వస్తుందని మేము ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఆయన డబ్బు కోసం ఏ రోజు ఆ పని చేయలేదు. ఇంకా ఇలాంటి కళ యూట్యూబ్లో కానీ లేకపోతే పేపర్లో కానీ బయట అక్కడ చేసినట్టు మేము ఎక్కడ చూడలేదు. చేసే పనిని బట్టి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే కొందరు పరిస్థితులు సహకరించగా చిన్న చిన్న పనులు చేస్తూ కష్టపడుతూ ఉంటారు. కానీ వారిలో సాధించాలి అనే తపనను మాత్రం విడిచిపెట్టరు. అదే భవిష్యత్తులో మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది. అలాంటి ఓ యువకుడి స్టోరీ ఇది. కాలం కలిసిరాక అతడు మెకానిక్గా మారాల్సి వచ్చింది. ఇలా ఓ వైపు కష్టపడుతూనే మరోవైపు చదువుని నమ్ముకున్నాడు. ఇప్పుడు హిందీ పండిట్ అయ్యాడు. అతడి సక్సెస్ స్టోరీ మీరు చూసేయండి. జీవితంలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఒక సాధారణ బైక్ మెకానిక్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాడు. తన సొంత గ్రామంలో దేనికి పనికిరావు అంటూ హేళన చేసిన వారిని తానంటూ ఏమిటో నిరూపించి చూపించాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన కంబపు ప్రశాంత్ సాధారణ బైక్ మెకానిక్గా జీవితాన్ని ప్రారంభించాడు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన పట్టుదలతో హిందీ పండితుడిగా ప్రభుత్వ ఉద్యోగం సాధించి గ్రామానికి, కుటుంబానికి గర్వకారణమయ్యాడు. ఏపీ మెగా టీఎస్సీ ఎగ్జామ్లో జిల్లా స్థాయిలో 17వ ర్యాంక్ సాధించి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమనే సామెతను నిజం చేశాడు. చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు సార్. నాకు 2-3 సంవత్సరాల వయసులో మా నాన్నగారు చనిపోయారు. తర్వాత మా అమ్మగారు కష్టపడి కూలి పనులు చేసుకుంటూ మా అమ్మగారు నన్ను మా అక్కని ఇద్దరిని పెంచారు, పోషించారు సార్. నన్ను 10 తరగతిలో చదివించారు మా అమ్మగారు. ఆ తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగోక నేను మా అమ్మగారు కష్టం చూడలేక నేను ఆ స్టడీ మానేసింది సార్. చదువు మానేసి తర్వాత నేను ఇలాగ టాపీ పని అని ఆ పనికి ఈ పనికి వెళ్ళి శుభ్రంగా చివరికి మెకానిక్ ఫీల్డ్ సెటిల్ అయ్యాను సార్. అలాగే మెకానిక్ ఫీల్డ్ 2012 10th కంప్లీట్ అయింది. నేను 2012 కాడి నుంచి 2019 వరకు కూడా మెకానిక్ ఫీల్డ్ చేశాను. ఆ తర్వాత అనుకోకుండా మా ఫ్రెండ్ సలహా ద్వారా మా హిందీ మాస్టర్ అంటే మాకు 6th నుంచి 10th వరకు చెప్పిన మా సుధాకర్ రెడ్డి గారు నిజంగా ఆయన దయ వల్ల ఆయన ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో నేను హిందీ పండిట్ చేశాను అంటే కారణం ఆయనే. స్టార్టింగ్ కానించి ఇప్పటి వరకు కూడా నన్ను ఆయన ఒక సొంత బిడ్డలాగా నన్ను ఆదరించి నాకు నా ప్రతి అడుగు కూడా అదే నా యొక్క సక్సెస్ వెనకాల ప్రతి నిమిషం కూడా ఆయన గైడెన్స్ అవ్వడం వల్ల నేను ఈరోజు 2025 కూటమి ఇచ్చిన ప్రభుత్వం 2025 మెగా డిఎస్సీలో వెస్ట్ గోదావరి డిస్టిక్లో 17 ర్యాంక్ సాధించింది సార్. దీనికి కారణం ఎవరు అంటే కనుక మా మాస్టర్ సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలాగైతే మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, వీళ్ళు అలాగే మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ కుమార్ గారు, వీళ్ళు దయ వల్ల కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ఆయన మొదటి సంతకం పెట్టగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే నిజంగా అంటే మా జీవితంలో ఇంకో కొత్త వెలుగులు వస్తున్నాయి అంత విధిగా మేము ఫీల్ అయ్యి వెంటనే మేము ఆయన సంతకం పెట్టగానే మేము విజయనగరం కోచింగ్కి వెళ్ళిపోయాం సార్. ప్రశాంత్ చిన్నతనం నుంచి చదువుపై మక్కువతో డిగ్రీ పూర్తి చేశాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా బైక్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. రోజంతా శ్రమించి రాత్రులు పుస్తకాలతో కష్టపడేవారు. విజయనగరంలోని హిందీ విద్యామందిర్లో కిరణ్ మిశ్రా కుక్కుమ్మరి అధ్యాపకుల శిక్షణతో డిఎస్సీకి సిద్ధమయ్యాడు. అన్నా క్యాంటీన్లో 3 పూటల ఆహారం తీసుకుంటూ కోచింగ్పై దృష్టి సారించి 2025 మేలో జరిగిన డిఎస్సీ ఎగ్జామ్లో
విజయం సాధించాడు. తన షాప్లో బైక్ రిపేర్ చేయించుకునేవారు మెకానిక్కి చదువెందుకు అని హేళన చేసినా ప్రశాంత్ తన లక్ష్యంపై దృష్టి కోల్పోలేదు. అతని విజయం కేవలం ర్యాంక్ కాదు, కష్టానికి ఓర్పుకి నిదర్శనం. నా పేరు కపిలేశ్వర వెంకటేశ్వరరావు. నేను ఎస్ఏ తెలుగు జిల్లా ఫస్ట్ కింద సెలెక్ట్ అయ్యాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 89.98 మార్కులతోటి జిల్లా ఫస్ట్ కింద సెలెక్ట్ అయ్యాను. నేను కొవ్వూరు SVJVS సాంస్క్రిట్ కాలేజీలో చదువుకున్నాను. నేను ఇక్కడి నుంచి అంటే మేము తెలుగు మాస్టర్ల కింద ఇక్కడి నుంచి వెళ్ళడానికి కారణం, కొవ్వూరు వెళ్ళడానికి కారణం మా గురువు గారు అయినటువంటి నుదురుమాటి సూర్యనారాయణరావు గారు యొక్క దయతోటి, ఆయన యొక్క సలహాతోటి మేము అందరం కూడా కొవ్వూరు వెళ్ళి చదువుకున్నాం. చదువుకొని మేము 2-3 సార్లు రాసాము, అటెండ్ అవ్వలేదు, జాబ్ రాలేదు. కానీ ఈసారి మా మిస్సెస్ కూడా SAPS ఆవిడ యొక్క సలహాతోటి, ఆవిడ యొక్క సూచనలతోటి నేను ప్రిపరేషన్ అయ్యాను. నాకు జాబ్ వచ్చింది. అంటే అంతకుముందు తక్కువ పోస్టులు 2019లో నోటిఫికేషన్ వేశారు, కానీ అందులో 1 మార్కులో పోయింది. ఇది మధ్యలో ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వాల్లో మామూలుగా డిఎస్సి అనేది వేయలేదు. ఈ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి నోటిఫికేషన్ వేయడం, పైగా 16,000 పోస్టులు వేయడం వల్ల మాకు ఇంట్రెస్ట్ కలిగి చదవడం అనేది జరిగింది. లక్కవరం గ్రామ ప్రజలు అతన్ని స్ఫూర్తిగా చూస్తూ అభినందనలు తెలిపారు. అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు డిఎస్సిలో జిల్లా మొదటి ర్యాంక్ సాధించడంతో లక్కవరం గ్రామం మరింత ప్రసిద్ధి పొందింది. వెంకటేశ్వరరావు ప్రశాంత్ను ప్రశంసిస్తూ పట్టుదలతో పోటీ ప్రపంచంలో రాణించవచ్చని తెలిపాడు. ప్రశాంత్ విజయం యువతకు ప్రేరణ. స్థానిక రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు అతనికి అభినందనలు తెలుపుతున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన యువకులు కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించగలరని ప్రశాంత్ నిరూపించాడు. తన ఉద్యోగంతో విద్యార్థులకు చదువు గుర్తుండేలా చేస్తానని ప్రశాంత్ తెలిపాడు. ఈ పని చేసి బాబు చెప్పకూడదు, ఇందులో ఆయిల్లో ఉంటాం, ఎవరైనా కొద్దిగా గిల్టీ ఫీలింగ్ కొద్దిగా అంటే కాకుండా అలాగా చేసేవాడు ఈడు పాపం మాస్టర్ అవ్వాలని కోరికతోనే ఇప్పుడు వెళ్ళి సాధించాడు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు సార్. అదే మా అన్న వాళ్ళు ఇవ్వాలని సూపర్, నువ్వు బాగా చదివావు, మంచి ర్యాంకులు తెచ్చుకున్నావు, పిచ్చోళ్ళకి తిరిగావు అన్న వాళ్ళు కూడా ఇవ్వాలని చూసి చాలా గర్వంగా వీడితో పాటు వచ్చి 2-3 కుర్రోళ్ళు సలహాలు అడుగుతున్నారండి. ఇప్పుడు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత సార్ ఎలా చేయాలి సార్, ఎలాగ మీరు హిందీ ఎలా చదివారు, కోచింగ్ తీసుకున్నారు అని 2-3 వచ్చి అడుగుతూ వెళ్తున్నారు. మనోడు కూడా సలహాలు ఇస్తున్నారు. చాలా మంచోడు కుర్రోడు. ఈడు కూడా మా సార్ ఎలాగ నాకు హెల్పింగ్ చేశాడో నేను కూడా మీకు ఎంతో కొంత హెల్పింగ్ చేస్తానని హెల్పింగ్ నేచర్ ఉంది. విస్తరణ, కాంక్రీట్ జంగిల్ వల్ల ఇప్పటికే ఎన్నో రకాల జీవజాలం నాశనమైంది. మనిషి అభివృద్ధి కోసం మరెన్నో కనుమరుగయ్యే దశలో ఉన్నాయి. అలా అంతరించే దశలో ఉన్న వాటిలో పిచ్చుకలు కూడా చేరిపోయాయి. రోజురోజుకు చెట్లు తక్కువ అవుతుండడంతో పాటు ఆహార కొరతతో వాటి మనుగడ ప్రమాదంలో పడిపోయింది. అలాంటి పిచ్చుకలకు ప్రాణం పోస్తున్నారు ఓ ఉపాధ్యాయుడు. అతడి ఇంటినే వాటి నివాస స్థలంగా మార్చి మిషన్ స్పారోను మొదలుపెట్టారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి. నమస్తే, నేను మీ ఆలి. చాలామంది ప్రకృతి ప్రేమికులు అలాగే పక్షి ప్రేమికులు ఉంటారు. కానీ అంతరించకపోతున్న పిచ్చుకలకు ఒక ప్రేమికుడు ఉన్నాడు. అతనే మహేష్. నిజంగా ఆ అంతరించకపోతున్న పిచ్చుకల్ని కాపాడడం కోసం ఆయన స్వయంగా ఆవాస గూళ్ళు తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారు. ఈ పిచ్చుకల్ని భావితరాలకి చూపించాలని ఒక లక్ష్యంతో ఆయన వర్క్ చేస్తున్నారు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి, అసలు ఆ పిచ్చుకల గూళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, వాటిని ఎలా సంరక్షిస్తున్నారు, ఎలా కాపాడుతున్నారు, వాట్ ది స్టోరీ. పిచ్చుకలు ఒకప్పుడు ప్రతి ఇంటి స్నేహితులుగా ఇళ్ల పైకప్పులపై కిలకిల కోతలతో గూళ్లు కట్టుకునేవి. కానీ పట్టణాల విస్తరణ, కాంక్రీట్ జంగిల్, ఆహార కొరత వల్ల ఈ చిన్న పక్షులు అంతరించే జాతుల జాబితాలో చేరాయి. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో యువ పరిశోధకుడు వీరా మహేష్ పిచ్చుకలను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. 2012లో తన ఇంటిలో చెక్కగూళ్లు అమర్చి మిషన్ స్పారోను మొదలుపెట్టాడు మహేష్. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో 2014లో సర్వే చేసినప్పుడు 2080s నుంచి 14 వరకు సర్వే చేశామండి. అంటే 1980లో స్పారోస్ ఎలా ఉన్నాయి, 2014కి వచ్చేటప్పటికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దగ్గర అన్ని జిల్లా మొత్తం కూడా 95% వాటి పాపులేషన్ డిక్లైన్ కనపడిందండి. కారణం ఏంటంటే అబ్జర్వ్ చేయగా వాటి ఫీడింగ్ హ్యాబిట్స్ అంటే ఫుడ్ రిసోర్సెస్ తగ్గిపోవడం ఒకటి మెయిన్ రీజను.
రెండవది ఆవాస క్షీణత అండి. ఈ రెండింటి వల్ల అవి తగ్గిపోతూ వచ్చినాయి. అయితే స్పారోస్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే, ఒకప్పుడు విరివిగా ఉన్నవి మనతో మమేకం అయిపోయినాయి. మన పురాణాల్లోనూ మానవ సంప్రదాయంలో ఒక భాగం అండి హౌస్ స్పారోస్. ఇప్పుడు మనం ప్రొటెక్ట్ చేయకపోతే భవిష్యత్ తరాలు వాటిని చూడలేవు. భవిష్యత్ తరాలు చూడాలి అంటే వాటిని ఇప్పుడు మనం ప్రొటెక్ట్ చేయగలగాలండి. అంటే ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేయగలంటే కృత్రిమ ఆవాసాలను ఇవ్వడం అనేది ఒక మార్గం అండి. 2012 నుంచి ప్రస్తుతానికి మేము 700 గూళ్ళని ఊళ్ళో ఏర్పాటు చేశానండి. 97% తోటి ఆక్యుపెన్సీ జరిగిందండి. సో అవి సంవత్సరానికి 3 లేదా 4 సార్లు ఒక్కొక్క ఊళ్ళోనే అవి ప్రజన్నం చేసుకోవడం ఉన్నాయి. సో దీన్ని బట్టి జంగారెడ్డిగూడెం టౌన్లో హౌస్ స్పారోస్ దగ్గర 100 కంటే తక్కువ ఉండేవి. ప్రస్తుతానికి వాటి సంఖ్య 3000 పైచీలకు వచ్చిందండి ప్రస్తుతానికి. ఒక గూడు నుంచి 12 పిచ్చుక పిల్లలు పుట్టడం చూసి ఈ దిశగా మరింత పట్టుదలతో పనిచేశారు. ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెంలో 700కు పైగా కృత్రిమ గూళ్లు ఏర్పాటు చేసి వందల సంఖ్యలో పిచ్చుకల సంతానోత్పత్తికి దోహదం చేశారు. సెల్ టవర్ రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోతున్నాయన్న అపోహను ఖండిస్తూ 2019 నుంచి 2024 మధ్య 30 టవర్ల వద్ద 532 గోళ్లను అమర్చి రేడియేషన్ ప్రభావం లేదని నిరూపించారు. రేడియేషన్ ఎఫెక్ట్ అయితే హౌస్ స్పారోస్ మీద లేదండి. అది ఒక నానుడి ప్రజల నుంచి అలా, అది ఒక టాక్ అలా ప్రజల్లో వచ్చిందండి. అది వాస్తవానికి అయితే హౌస్ స్పారోస్ మీద రేడియేషన్ ఎఫెక్ట్ అయితే లేదండి. ఉంటే ఈ పాటికి పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోవాలి, పూర్తిగా అంతరించిపోయి ఉండాలండి. కానీ అలా జరగలేదు. ఉన్నాయి అవి మనకి సాగుతున్నాయి. ఎందుకంటే మేము జంగారెడ్డిగూడెం టౌన్లోనే మొత్తం 13 సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయండి. ప్రతి సెల్ ఫోన్ టవర్ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఎంత రేడియేషన్ ఉంటుంది అనేది రేడియేషన్ తీసుకున్నాము. తర్వాత పర్టికులర్ డిస్టెన్స్లలో నెస్ట్ బాక్సులు పెట్టుకుంటూ వెళ్ళామండి. బిలో 200 మీటర్స్, 300 to 500 మీటర్స్, బియాండ్ 500 మీటర్స్. ప్రతి చోట కూడా వాటి ప్రజనంలో కానీ నెస్ట్ బాక్సులను ఉపయోగించుకోవడంలో కానీ అలాంటి మార్పు లేదు. బిసైడ్ దిస్ పాపులేషన్ పెరుగుతూనే వచ్చిందండి. పిచ్చుకల క్షీణతకు అసలు కారణాలు వాతావరణ మార్పులు, ఆవాసాల లేమి, ఆహార కొరత అని స్పష్టం చేశారు. పిచ్చుకలు రైతు బంధువులుగా, పంట పొలాల్లోని పురుగులను తినే సహజ క్రిమిసంహారిణులుగా, ప్రకృతి సమతౌల్యానికి కీలకమని మహేష్ నొక్కి చెబుతారు. ప్రతి ఇంటి దగ్గర చిన్న చెక్కగూడు, కొద్దిగా బియ్యం, నీరు పెడితే ఈ జాతిని కాపాడవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదివరకు మా చిన్నప్పుడు బాగా ఒక 25 సంవత్సరాల క్రితం చూసేవాళ్ళం అండి. ఆ తర్వాత మధ్యలో బాగా అంతరించిపోయినాయి. కొంతమందికి పక్షుల గురించి కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలియట్లేదు. కాకపోతే ఏంటంటే మా దగ్గర మాత్రం ఇప్పుడు ఈ పక్షులన్నీ ఎక్కువగా ఉండటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. రాజమండ్రిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే ఖాళీ సమయంలో గూళ్లు తయారు చేసి స్నేహితులకు పంచుతూ ఇతర ప్రాంతాలకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నారు. మహేష్ ఈ ప్రయత్నాలకు అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. ప్రతి ఆదివారం రోజున చిన్నారులు ఆయన ఇంటికి వచ్చి పిచ్చుకలను తిలకిస్తూ ఆనందిస్తారు. పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకం కాదు, సాధ్యమేనని నమ్మే మహేష్ ఈ చిన్న పక్షి సంతతిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పిలుపునిస్తున్నారు. చూసారు కదా మహేష్ గారి యొక్క ఆలోచన విధానం. అంతరించిపోతున్న పిచ్చుకల్ని కాపాడడమే లక్ష్యంగా ఆయన ఇంటికాడ ఏదైతే ఈ పిచ్చుక గూళ్ళని తయారు చేసి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నారు. ప్రతి ఓళ్ళు కనుక ఈ అంతరించిపోతున్న పిచ్చుకల్ని కాపాడగంత భవిష్యత్ తరాలకి భవిష్యత్తులో మనం ఏమైనా పిచ్చుకల్ని చూపించే వాళ్ళం అని గట్టిగా చెప్తున్నారు. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. కీప్ వాచ్ ఏబీ ఆంధ్రజ్యోతి, మీ ఆలి. కత్తి యుద్ధం మనకు బాగా తెలుసు, బోలెడు సినిమాల్లో చూసుంటాం. ఈ రోజుల్లో ఫెన్సింగ్ అనే క్రీడ దాదాపు దాన్నే పోలుంటుంది. దీనిలో రాణించిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. భీమవరానికి చెందిన చిన్నారులు అదే ఆటలో దుమ్ము లేపుతున్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ మెడల్స్ సాధిస్తున్నారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి. కత్తి యుద్ధం, అదే ఫెన్సింగ్ ఆట అనగానే చాలా మంది భయపడతారు. ఏమాత్రం గాయమైనా ప్రాణానికి అపాయమని భావిస్తారు. కానీ భీమవరానికి చెందిన ఈ చిన్నారులు మాత్రం తమకు ఏ భయం లేదంటూ కత్తులను చకాచకా తిప్పేస్తారు. ప్రత్యర్థులను హడలెత్తిస్తారు. ఫెన్సింగ్ కత్తి యుద్ధంలో మెలకువలు తెలుసుకుంటే విజయాలు తమ సొంతం చేసుకోవచ్చని ఈ చిచ్చర పిడుగులు నిరూపిస్తున్నారు.
భీమవరంలో ఫెన్సింగ్ శిక్షణా కేంద్రంలో ప్రతిరోజు 10ల సంఖ్యలో చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. గత 8 సంవత్సరాలుగా ఈ ట్రైనింగ్ సెంటర్ను కృష్ణమోహన్ అనే కోచ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 100 మందికి పైగా ఆయన వద్ద ట్రైన్ అయ్యారు. అలా శిక్షణ పొందిన వారు రాష్ట్ర, జాతీయ క్రీడల్లో తమ ప్రతిభను చాటి మెడల్స్, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఇటీవల నాసిక్లో జరిగిన ఫెన్సింగ్ పోటీల్లో వివిధ కేటగిరీల్లో గెలిచిన 4 చిన్నారులు థాయిలాండ్లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నారు. ఫెన్సింగ్ అంటే చాలా ఇష్టమని, తమ కోచ్ కృష్ణమోహన్ ట్రైనింగ్తో ఆటలో మెలకువలు నేర్చుకున్నామని అంటున్నారు చిన్నారులు. నా పేరు అహాన్, నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను స్టేట్స్కి వెళ్ళాను, అక్కడ నాకు మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్. ఇంకా నేషనల్స్ నాసిక్కి వెళ్ళాను, దాంట్లో బ్రాంజ్ వచ్చింది. ఇంకా వెళ్తున్నాను, అది థాయిలాండ్ 1 to 4th ఆగస్ట్. ఇక్కడ భీమవరంలో ఫెన్సింగ్ క్లాస్లో నేర్చుకుంటున్నాను. నేను ఇంటర్నేషనల్స్లో కూడా రావాలని కోరుకుంటున్నాను. నమస్తే everyone, this is K. Anyaben, studying in 4th class. I'm learning this fencing since 2 years, and I got selected for states, and in states I got gold medal. In nationals I got the bronze medal, and I got selected for international fencing competition in Thailand. Thank you all. నా పేరు ధృతి సమీక్ష. నేను భీమవరంలో ఫెన్సింగ్ కృష్ణమోహన్ సార్ దగ్గర 4 years నుండి ట్రైన్ అవుతున్నాను. నేను మలేషియాలో జరిగిన MFF టోర్నమెంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. మొన్న జరిగిన ఒడిషా నేషనల్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఇప్పుడు నవంబర్లో జరిగే జర్నీలో ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను, వెళ్తున్నాను. 8 ఏళ్ల నుంచి ఫెన్సింగ్లో ట్రైనింగ్ ఇస్తున్నట్లు కోచ్ కృష్ణమోహన్ చెప్పారు. తమ దగ్గర మెరుగైన ప్లేయర్లు ఉన్నారని చెప్పారు. ట్రైనింగ్లో ఎవరికీ గాయాలు కాకుండా తగిన ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. నా పేరు కృష్ణమోహన్. ఇక్కడ భీమవరంలో ఫెన్సింగ్ స్టార్ట్ చేసి అరౌండ్ 8 సంవత్సరాలు అయింది. మాకు ఇక్కడ రెగ్యులర్ ప్రాక్టీస్కి వచ్చే పిల్లలు 30 మంది పిల్లల వరకు రోజు రెగ్యులర్గా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అరౌండ్ 100 మంది వరకు భీమవరంలో పిల్లలు మేము ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలు ఇక్కడి నుంచే ఇంటర్నేషనల్ మెడలిస్టులు ఉన్నారు, అలాగే నేషనల్ మెడలిస్టులు ఉన్నారు. మంచి మంచి అచీవ్మెంట్స్ వస్తున్నాయి. అందరూ అనుకునేలా ఫెన్సింగ్ స్వాడ్ ఎక్కడ గుచ్చుకోవడం ఉండదు, ఎందుకంటే ఈ మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం గేమ్ అంతా ఎలక్ట్రానిక్ మీద జరుగుతుంది. సో ఎక్కడైనా పిన్ అయినా వెపన్ మనకు ఫ్లెక్సిబిలిటీగా బెండ్ అవ్వడం జరుగుతుంది, కానీ మనకి ఎక్కడ ఇంజురీస్ అని ఎక్కడ కనిపించవు. మొన్న జరిగిన నాసిక్ నేషనల్ ఛాంపియన్షిప్లో 4 పిల్లలకి మెడల్స్ వచ్చాయి. అందరూ థాయిలాండ్లో జరిగే ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయి ఉన్నారు. విస్మయకి గోల్డ్ మెడల్, అలాగే హర్షిత్కి సిల్వర్ మెడల్, ఆనియాబెన్ బ్రాంజ్ మెడల్ అండ్ ఆహాన్ వర్మకి బ్రాంజ్ మెడల్ వచ్చాయి. వీళ్ళు 4 రేపు 1 నుంచి 4 వరకు థాయిలాండ్లో జరిగే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయి ఉన్నారు. అలాగే ధృతి సమీక్ష మొన్న అండర్ 14 నేషనల్స్లో కటక్లో జరిగిన నేషనల్స్లో సిల్వర్ మెడల్ రావడం జరిగింది. తను జర్మనీలో జరగబోయే ఛాంపియన్షిప్కి, ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయి ఉన్నది. సో అక్కడ కూడా వీళ్ళు మంచి అచీవ్మెంట్స్తో మెడల్స్తో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఫెన్సింగ్ వంటి గేమ్ను తక్కువ మంది ఆడుతుంటారు. అలాంటి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చి కృష్ణమోహన్ మెడల్స్ గెలిపిస్తున్నారు. ఇక ఇక్కడ మరెంతో మంది ట్రైన్ అయ్యి అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ గెలవాలని ఆశిద్దాం. ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మరిన్ని విశేషాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.